యూనియన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట పట్టణంలోని గృహ కార్మికులు వారి యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ప్రెస్ మీట్లో గృహ కార్మికుల యొక్క హక్కులు వాళ్ళకి ఈఎస్ఐ కార్డు కావాలి, పిఎఫ్ కావాలి, వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు। ఎంతోమంది నిరుపేదలు ఇండ్లు లేని వాళ్ళు, కనీస సౌకర్యాలు కూడా నోచుకొని వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఇళ్లలో పనిచేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని సాగిస్తున్నారు। ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ యొక్క హక్కులను కాపాడాలని, వాళ్ళని కూడా కార్మికుల్లాగా గుర్తించాలని, కార్మికుల్లాగా చూడాలని, వాళ్ళ కనీస అవసరాలను తీర్చాలని, ఇందిరమ్మ ఇండ్ల కింద వాళ్ళకి ఇండ్లు లేని గృహ కార్మికులను ఇండ్లను అమలు చేయాలని, వాళ్ళకు కొంతమందికైనా ఇండ్లు అలాట్ చేయాలని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుచున్నారు। హక్కుల దినోత్సవం సందర్భంగా వితంతువులైన మహిళలకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, విద్యార్థులకు గృహ కార్మికుల యొక్క విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేయవలసిందిగా, ఏదైనా ప్రమాదవశాత్తు పనిచేస్తూ ఇళ్ల దగ్గర ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు ప్రమాద బీమా కూడా ఇవ్వాలని వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు। వాళ్ళ హక్కులను పరిరక్షించాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క హక్కులను సాధించుకోవాలని చేస్తున్నారు। ఈ ప్రయత్నాన్ని వాళ్ళు విజయవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు। మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు। మొదట సూర్యాపేట జిల్లా మాది గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే స్త్రీలకి అయినా ప్రతి ఒక్కరికి, పేదోళ్ళకైనా ఎవరికైనా మానవ హక్కుల దినోత్సవం సాధించుకోవడానికి ఇస్తున్నందుకు వందనాలు। మేము మా గృహ కార్మికుల తరఫున మేము అడుగుతున్నామండి, మాకు ఈఎస్ఐ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, పిఎఫ్, పేద ఉన్న వాళ్ళకి పిల్లల స్కాలర్షిప్ ఇవ్వాలని రేవంత్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాం। గృహ కార్మికుల ఐక్యత, గృహ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్, గృహ కార్మికులకు ఈఎస్ఐ కార్డు, పిఎఫ్, కనీస వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లను పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి।